ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతూ ఉన్నా కూడా డబ్బుల విషయంలోనే కొంచెం ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇంకేదంటే అనుకున్నంత ఆదాయం లభించకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కనపడుతోంది తప్ప సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. అయితే ఒకటి, డబ్బులు చేతికి అందుతాయి. రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ వసూలు అవుతాయి. మీ ఖర్చులు తగ్గ వ్యవహారానికి తగ్గ డబ్బులు అయితే మాత్రం మీకు వస్తాయి. కాబట్టి ధనానికైతే లోటు ఉండదు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఆదాయం లేకపోవడం కొంచెం మిమ్మల్ని కలచివేస్తుందని చెప్పచ్చు. అయితే ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సాధించడానికి చాలా చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటి కోసం కృషి చేయండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఈ వారం అనుకూలమైన కాలమే. కానీ మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మంచి పెట్టుబడులు పెట్టలే వృద్ధి అవుతారు. అదే కుటుంబ సభ్యులతో కొంచెం చికాకులు ఉన్నాయి. అంటే ఖర్చులు అవ్వచ్చు, లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు అవ్వచ్చు, లేదా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు. కొంచెం ఒడిదుడుకులు అయితే కుటుంబ పరంగా ఉంటాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అది విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అప్పులు ఇచ్చినా సరే, అప్పులు పుచ్చుకున్నా సరే, దానివల్ల కొంచెం మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి అనవసరమైన రుణాలు చేయకండి.